ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నదన్నట్టు చెప్పుకుందాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, అందరూ మన సబ్స్క్రైబర్స్ గర్వపడేలా కంటెంట్ ఇస్తాను. పోలింగ్ పర్సంటేజ్ కూడా మనం గెస్ట్ చేసినంతగా మెయిన్ స్ట్రీమ్ ఛానల్ ఎవరో గెస్ట్ చేయాల. పోలింగ్ పర్సంటేజ్ మనం ఎగ్జాక్ట్లీ గెస్ట్ చేశాను. నేను 81% అబోవ్ ఉంటుంది అని. అంటే అంచనా వేయడంలో కానీ, గెస్సింగ్ చేయడంలో కానీ, అక్కడ వాస్తవ పరిస్థితిని వివరించడంలో కానీ, అనలైజ్ చేయడంలో కానీ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ని మ్యాక్సిమం నేను వాడతా. సో మీరు చూసే ప్రతి వీడియో కూడా మీ టైం సేవ్ అయ్యేలాగా, అయ్యో అనవసరంగా ఈ వీడియో చూసాం, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనిపించేలా మాత్రం ఉండదు. సో అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. సరే, అది పక్కన పెడితే రాష్ట్రంలో ఎన్నికల రోజు, ఆ తర్వాత 2-3 రోజులు జరిగిన హింస మనకు తెలుసు కదా. తాడిపత్రి, చంద్రగిరి, పల్నాడు ఏరియాల్లో జరిగిన హింసకు కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యి మన సిఎస్ గారిని, డీజీ గారిని ఢిల్లీ పిలిపించిన సంగతి అందరికీ తెలిసిందే. సో వీళ్ళు ఒక రిపోర్ట్ తీసుకెళ్ళి ఇచ్చారు, కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకు రాష్ట్రంలో గొడవలు ఎందుకు జరిగాయి, ఎక్కడెక్కడ ఎలా జరిగింది ఏంటని. సో ఆ రిపోర్ట్ మీద సిఈసి చాలా సీరియస్గా స్పందించి ఇమీడియట్గా మన రాష్ట్రంలో కొంతమంది అధికారుల మీద చర్యలు తీసుకుంది. అందులో పల్నాడు కలెక్టరు అండ్ తిరుపతి ఎస్పీలను బదిలీ చేయగా, పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీ వాళ్ళిద్దరు ఉన్నారు కదా, పల్నాడు ఎస్పీ, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసి పడేసింది పూర్తిగా. ఎందుకంటే తాడిపత్రిలో మామూలుగా జరిగాయి ఆ దారుణాలు. సో తాడిపత్రిలో జరిగిన ఘోరాలకు, ఆ నేరాలకు అనంతపురం ఎస్పీని బాధ్యుడిని చేస్తూ అతన్ని సస్పెండ్ చేశారు. పల్నాడులో జరిగిన దారుణాలకు, ఆ ఘోరాలకు పల్నాడు ఎస్పీ గారిని సస్పెండ్ చేసి, అలాగే దీని మీద ఎంక్వైరీ సిట్ ఒకటి అది వేశారనమాట. 2 రోజుల్లోపు రిపోర్ట్ ఇవ్వాలి అని. అలాగే రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ గొడవలు జరగకుండా ఒక 2 వీక్స్ పాటు, 14 రోజుల పాటు మన రాష్ట్రంలో కేంద్ర బలగాలు, 25 కంపెనీల కేంద్ర బలగాలు గస్తీ ఉంటాయన్నమాట. 25 కంపెనీలు అంటే సుమారుగా ప్లటూన్ తర్వాత బెటాలియన్ తర్వాత కంపెనీ, ఎక్కువగానే మోర్ దాన్ 3000 ఉంటారనమాట. అది అలాగే అంటే ఎన్నికల విధుల్లో ఫెయిల్ అయ్యి సస్పెండ్ అయినా లేదా బదిలీ అయినా వాళ్ళ ఫ్యూచరు, వాళ్ళ సర్వీస్ ఒక రిమార్క్ అండి. వాళ్ళకి మళ్ళీ ఫ్యూచర్లో ఎన్నికల విధుల్లో ఎక్కడా కూడా ప్లేస్ ఇవ్వరు, సరైన ప్లేస్. సో ఇదే వార్తని మనం సాక్షిలో చూడొచ్చు. పల్నాడు, అనంత ఎస్పీలపై వేటు, వారిద్దరూ సస్పెన్షను, ఎన్నికల అనంతర ఘర్షణలపై ఈసీ చర్యలు, సిట్ ఏర్పాటు, 2 రోజుల్లో నివేదిక, పల్నాడు కలెక్టర్, తిరుపతి ఎస్పీ బదిలీ, 3 జిల్లాల్లో మరో 12 మంది పోలీసు అధికారులు సస్పెన్షను అని ఇచ్చారు. అలాగే ఆంధ్రజ్యోతిలో కూడా బాధ్యత మరిచారా, సిఎస్, డీజీపీలపై కేంద్ర ఎన్నికల కమిషన్ కన్నెర్ర, పోలింగ్ అనంతర హింసపై తీవ్ర ఆగ్రహం, పల్నాడు, అనంత ఎస్పీలపై సస్పెన్షను, తిరుపతి ఎస్పీ, పల్నాడు కలెక్టర్ బదిలీ, డిఎస్పీ నుంచి ఎస్ఐ వరకు 12 మంది అధికారులు, పోలీసు అధికారులపై సస్పెన్షను, అలాగే వీళ్ళందరి మీద శాఖాపరమైన విచారణ కూడా. సో అదనమాట ఇచ్చారు. సో ఇది ఇంపార్టెంట్ వార్త. సో సిట్ విచారణ కూడా జరుగుద్ది, కొంచెం సీరియస్గానే ఉంటుంది వ్యవహారం అంతా కూడా. అలాగే విధ్వంసానికి వైకాపా కుట్ర, పల్నాడు జిల్లాలోని అధికార పార్టీ నేతల ఇళ్లలో పెట్రో బాంబులు, మారణాయుధాలు గుర్తింపు, పోలీసుల తనిఖీల్లో వెలుగులో కంట. చూసారా, పల్నాడు జిల్లాలో ఒక పెద్ద ఆల్రెడీ శాంతి భద్రతలు క్షీణించాయి, గొడవలు జరుగుతున్నాయి, కానీ ఇంకా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జరిగిన గొడవలు చాలా ఉన్నట్టు ఇంకా జరిగే అవకాశం ఉందంట. నాటు బాంబులు పెట్టుకున్నారంట, ఇంట్లో పెట్రో బాంబులు, మారణాయుధాలు ఇళ్లలో పెట్టుకున్నారంట. అలాగే బీరు సీసాలు ఎందుకంటే పగలగొట్టేసి అలా చేద్దామని నాటు బాంబులు పెట్టుకున్నారంట ఇళ్లలో. ఎంత దారుణం చూసారా. ఎన్నికల్లో 5 సంవత్సరాల పవర్ కోసం అనుచరుల్ని, ఇదంతా కూడా ఎవరు వేస్తారు, నేరుగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు ఏమీ చేయరు. వాళ్ళ చెంచాలు ఉంటాయి కదా, వాళ్ళ అనుచరులు, వాళ్ళ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళ చేత చేయిస్తారు ఈ తప్పులన్నీ. రేపు పొద్దున్న కేసుల్లో ఇరుక్కున్నా వాళ్ళే, కాళ్ళు చేతులు విరగొట్టుకున్నా వాళ్ళే, తలకాయలు పగలగొట్టుకున్నా వాళ్ళే, కానీ అధికారం అనుభవించేది మాత్రం పైన పోటీ చేసినాడు. సో వాళ్ళ అనుచరులు, అభిమానులు, వాళ్ళని నేను తప్పు పట్టను, ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళని నేను తప్పు పట్టను, వాళ్ళ అభిమానులు, వాళ్ళ అనుచరులను నేను తప్పు పడతా. వ్యక్తి పూజ చేసి జీవితాలను పనంగా పెట్టుకోవడం ఏంట్రా సన్నాసులారా. వ్యక్తి పూజ చేసి మా నాయకుడు ఎమ్మెల్యే అవ్వాలనో, మా నాయకుడు మంత్రి అవ్వాలనో, మా నాయకుడు ఇది అవ్వాలనో అనుకోవడంలో తప్పు లేదు. కానీ వాళ్ళు అలా అవ్వడానికి వాళ్ళు చెప్పిందల్లా చెయ్యడమే మన సన్నాసితనం, మన తప్పు. అలా ఒక నాయకుడికి అభిమానిగానో, అనుచరుడిగా, అభిమానిగా ఉండొచ్చు, వెళ్ళి ఓటు వేయొచ్చు, జెండా పట్టుకొని తిరగొచ్చు, అనుచరుడిగా ఉండొచ్చు,
అలాగని ఆయన చెప్పిందల్లా తల ఊపి చేయాలని లేదు. ఏ పార్టీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా సరే, వైసీపీ వాళ్ళైనా సరే, జీవితాలను పణంగా పెట్టి బానిసగా ఉంటారా? ఊడిగం చేస్తారా? అదేదో మీ కుటుంబాలకు బానిసత్వం చేయండి, మీ తల్లిదండ్రులకు బానిసత్వం చేయండి. పనికిమాలిన వెధవలు. ఎమ్మెల్యే ఏముందండి, 5 సంవత్సరాల పవర్ కోసం వాళ్ళు ఎలాగైనా వాడుకుంటారు. రేపు పొద్దున్న కేసుల్లో ఇరుక్కునేది వీళ్ళే. ఇప్పుడు మాచర్లలో గొడవలు జరిగాయి. సో వైసీపీ తరఫున కొంతమంది దెబ్బలు తిన్నారు, కొంతమంది కేసుల్లో ఇరుక్కుంటారు. రేపు పొద్దున్న టీడీపీ తరఫున కూడా ఆల్రెడీ దెబ్బలు తిన్నారు, దారుణంగా గాయపడ్డారు. రేపు పొద్దున్న వైసీపీ గవర్నమెంట్ వస్తే టీడీపీ వాళ్ళ మీద వేధింపులు కొనసాగుతాయి. రేపు పొద్దున్న టీడీపీ గవర్నమెంట్ వస్తే వైసీపీ వాళ్ళని అలాగే వేధిస్తారు కదా. మాచర్లో కాదు, తాడిపత్రిలో అదే జరుగుద్ది, ఎక్కడైనా అదే జరుగుద్ది. దానివలన వీళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు సేఫ్గానే ఉంటారు. వాళ్ళకి డబ్బులు కోట్లు మూలుగుతాయి. అక్కడ కాకపోతే వేరే చోట దుబాయ్ వెళ్ళిపోతారు, లేదా కువైట్ వెళ్ళిపోతారు, లేదా లండన్ వెళ్ళిపోతారు. ఎటు వచ్చి చచ్చేది వీళ్ళే కదా. వీళ్ళ దగ్గర విదేశాలకు వెళ్ళడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. పిచ్చోళ్ళు రాజకీయాల కోసం 5 ఏళ్ల పవర్ కోసం వాళ్ళు వాడుకోవడం, వీళ్ళేమో ఉపయోగపడడం. ఎంత దారుణం అండి. కామన్ సెన్స్, మనిషిలో కామన్ సెన్స్ చచ్చిపోతుంది. ఎవడో ఏదో చెప్తే వెళ్ళి చేసేయడమే. సరే, అది పక్కన పెడితే, ఇసుక అక్రమ తవ్వకాలు నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు, అందులో పోలీసులతో పాటు వివిధ విభాగాల అధికారులు ఉండాలి. ఇసుక అక్రమ తవ్వకాలు అనేది మన రాష్ట్రంలో నిరంతర ప్రక్రియ. 24/7 365 డేస్. ఎక్కడ ఎలా కావాలంటే అలా దాచుకోవడమే, తవ్వుకోవడమే, వేసుకోవడమే. కోర్టులు ఎంత చెప్పినా, ఎన్జీటీ ఎంత చెప్పినా, హైకోర్టు ఎంత చెప్పినా, ఎవరు ఎంత చెప్పినా సరే క్షేత్రస్థాయిలో కంట్రోల్ అనేది చేయరు. ఎన్ని రీచ్లు, వందలాది రీచ్లు ఉన్నాయి. వందలాది రీచ్ల్లో సుప్రీంకోర్టు జడ్జి గారు ఏమైనా వస్తారా, హైకోర్టు జడ్జి గారు ఏమైనా వస్తారా, ఎన్జీటీ వాళ్ళు ఏమైనా వస్తారా? వాళ్ళు మహా అయితే ఒక 5 కమిటీని పంపిస్తారు. ఈ కమిటీ రోజంతా 24/7 అక్కడ కూర్చోరు కదా. వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ఇసుక తవ్వకాలు ఉండవు. వీళ్ళు చెక్ చేసి మళ్ళీ ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యథామామూలే. ఇసుక తవ్వకాలు అనేది ఆపలేరు. తర్వాత ఓటర్ల సహనానికి ఈసీ పరీక్ష. 4 నుంచి 6:30 గంటల పాటు క్యూ లైన్లో నిలబడాలా? ఇది ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్ష కాదా? తెల్లవారుజాము వరకు పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు? పోలింగ్ బూతుల ఏర్పాట్ల అశాస్త్రీయత. 5,600 పోలింగ్ కేంద్రాల్లో ఒక్కో చాట 1,200 మందికి పైగా ఓటర్లు. ప్రతి ఎన్నికలోనూ ఇవే కష్టాలు ఎదురవుతున్న పాఠాలు నేర్వని ఎన్నికల సంఘం. సో అది ఎన్నికల సంఘం వాళ్ళ ఇది. సరే, అది పక్కన పెడితే ఇది సంగతి. కార్టూన్ భలే ఉందండి. ఆగని అరాచకాలు. జగన్ విదేశీ పర్యటన. మీరు క్షేమంగా వెళ్ళిరండి సార్, శాంతి భద్రతలు వాటంతటా అవే అదుపులోకి వస్తాయంట. అంటే మీరు వెళ్ళిపోతే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయి అని, మీరు లేకపోతే శాంతి భద్రతలు అదుపులోకి వస్తాయని అంట. ఇక కొల్హాపూరు, షిరిడీల్లో చంద్రబాబు దంపతులు ప్రత్యేక పూజలు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారేమో కాన్ఫిడెంట్గా 150 గెలిచేస్తామని చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు గారేమో గుళ్ళు గోపురాలు అన్నీ దర్శించుకొని వస్తున్నారు. ఏం జరుగుతుందో. ఎస్పీలు సరే, కింది స్థాయి అధికారులపై చర్యలేవి? హింసాకాండకు సహకరించింది క్షేత్రస్థాయి సిబ్బందే. ఎమ్మెల్యేలకు భద్రతా దళాల కదలికల సమాచారం. హింస జరుగుతున్నా పట్టించుకొని పోయినాం. వైకాపా ఎమ్మెల్యేలతో టచ్లో ఉంటూ కొంతమంది దిగువ స్థాయి కానిస్టేబుళ్ళు, హోంగార్డులు అటువంటి వాళ్ళు సమాచారం ఇచ్చారంట వైసీపీ వాళ్ళకి. సో దానివలన టీడీపీ వాళ్ళ మీద ఎక్కువగా దాడులు జరిగాయి అని ఈనాడులో రాసుకొచ్చారు. ఈనాడులో రాశారు. తర్వాత వదినమ్మ డాక్టర్ రవలి. 6 ఏళ్ల బాలుడి ఆయువు నిలిపిన వైద్యురాలి అప్రమత్తత. రహదారి మీదనే సిపిఆర్ చేయడంతో సత్ఫలితం. వందనమమ్మ డాక్టర్ రవలి. సారీ, నేను తప్పు చదివా. చలాకీగా ఆడుతున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కన్నా లేవరాని తల్లిదండ్రులు ఎంతగా పిలిచినా ఉలుకు పలుకు లేదు. ఒక్కసారిగా వారి గుండె ఆగినంత పని అయింది. తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకొని బిడ్డను భుజాన వేసుకొని ఆసుపత్రికి పరుగులు తీశారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరి పోసేందుకు ప్రయత్నించారు. రోడ్డు మీదనే ఆ చిన్నారికి సిపిఆర్ అందించారు. వృత్తి ధర్మం ఫరడవిల్లి వైద్యురాలి కృషి ఫలించడంతో ఆ బాలుడు మళ్ళీ ఊపిరి తీసుకున్నాడు. విజయవాడలో చోటు చేసుకున్న ఈ ఆసక్తికర ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారిందంట. బాగుంది. వైద్యులు తలుచుకుంటే ప్రాణాలు నిలబెట్టగలరు. వైద్యులు ఎంత ప్రత్యేకమైన వాళ్ళో, మనకి ఎంత అవసరమో ఆ వార్త ద్వారా తెలుసుకోవచ్చు. మన చరిత్ర ఏంటో లోకమంతా చూసింది. ఆధారాల పరిశీలనతో పనే ఉంది. పల్నాడులో ఎన్నికల హింసపై హైకోర్టు ఆవేదన. మరోసారి జరగకుండా చర్యలు తీసుకోండి. సీఈఓ, డీజీపీ, కలెక్టర్, ఎస్పీలకు ఆదేశం.
అది మన చరిత్ర ఎంతో లోకం ఎంతో చూసింది, మేము చూడడం ఏముంది అన్నాడంట హైకోర్టు. అలాగే గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాము, దేశం మొత్తం ఏపీని చూస్తోంది, ప్రశాంత్ కిషోర్ కంటే రిషిరాజ్ బృందమే సమర్థమైంది, ఐపాక్ ప్రతినిధులతో భేటీలో సీఎం జగన్. నిన్న మధ్యాహ్నం ఇదిగో ఇక్కడ రాశారు, విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఐపాక్ కార్యాలయం వద్ద సీఎం జగన్ కాన్వాయ్. నిన్న మధ్యాహ్నం అండి సీఎం గారి కాన్వాయ్ ఇటు వచ్చిందని ట్రాఫిక్ చాలాసేపు ఆపేశారు. ఇదిగో ట్రాఫిక్ ఆగిపోయిన ఫోటో వేశారు కదా, ఇందులో నేను బాధితున్నే. నేను కూడా దాదాపుగా ఒక గంటన్నర చిక్కుకున్నాను నేను ఇక్కడ. నేను మధ్యాహ్నం బయలుదేరాను అక్కడ రాజమండ్రి నుంచి హైదరాబాద్ రావడానికి. అలా బయలుదేరే మధ్యలో విజయవాడలో దాదాపుగా గంటన్నర చిక్కుకున్నాను. అందుకే హైదరాబాదు నైటు 8కి రావాల్సింది కాస్త బాగా లేట్ అయింది, 11 దాటింది. ఇక్కడ హైదరాబాద్లోనేమో భారీ వర్షం. సరే ఇది పక్కన పెడితే నెక్స్ట్ పేజీలో విధ్వంసానికి వైకాపా కుట్ర, ఎమ్మెల్యే పిన్నెల్లి ఇంటి వద్ద రాళ్ళు ఖాళీ బీరు సీసాలు. ఇదండి పరిస్థితి. పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో పెద్ద ఎత్తున దాడులకు వైకాపా కుట్రలు పన్నిందంట. భారీ స్థాయిలో రాళ్ళు బీరు సీసాలను సిద్ధం చేసుకునేందుకు ఇందుకు బలాన్ని ఇస్తోంది. గురువారం మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంటి సమీపంలోని ఓ వాహనంలో రాళ్ళు బీరు సీసాల బస్తాలను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గరలోనంట రాళ్ళు అంట, బీరు సీసాలంట. అది పరిస్థితి. ఎక్కడున్నామో మనం, ఏ రాష్ట్రంలో ఉన్నామో, ఏ విధంగా ఉన్నామో ఈ వార్తలు చూస్తే ఏమనాలో కూడా అర్థం కావట్లేదు. ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ. 3 ఎస్పీలు ఒక కలెక్టర్పై ఈసీకి సిఎస్ నివేదిక. ఆ నివేదిక ఆధారంగానే ఈసీ చర్యలు. అంటే ఎన్నికల రోజు హింస జరగడం కామనే కానీ ఆ తర్వాత రోజు దాడులు చేయడము, హింస జరగడం మాత్రమే కొంచెం బాధగా ఉంది. తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్ళి పిల్లలపై దాడి, ఊళ్ళో లేకుండా చేస్తామని హెచ్చరికలు. పోలింగ్ నాడు సొంతూరులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి ఆయన సోదరుడు దాష్టీకం. గ్రామానికి తాగునీరు, విద్యుత్ సరఫరా బంద్. ఊరు వదిలి వెళ్ళి తలదాచుకున్న బాధితులు. చూసారా ఎంత దారుణమో. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. ఎన్నికలను ఏకపక్షంగా జరుపుకునేందుకు తెదేపాకు పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నవారిని బెదిరించారంట, వాళ్ళ సొంతూరులో ముఖ్యంగా. సరే, యాక్చువల్లీ మాచర్ల రిపోర్టు నేను కాసేపట్లో ఒక వీడియో వదులుతా. 10-10:30 ఆ టైం కల్లా నేను ఏపీ 175లో ఒక ఫుల్ వీడియో చేస్తాను. ఎందుకంటే మాచర్లలో అసలు పోలింగ్ ఎలా జరిగింది, ఎవరు గెలిచే అవకాశం ఉంది, అక్కడ మండల వైజ్ అంచనాలు ఎలా ఉన్నాయి అనేది ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ నేను తెప్పించుకుంటున్నాను. నేను కాసేపట్లో అదొక డీటెయిల్డ్ వీడియో చేస్తాను. హింస అంటే మాచర్లో హింస, పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్న వాళ్ళని బెదిరించడము అవన్నీ రెగ్యులర్గా జరిగాయి. ఈ ఎన్నికల్లో ఇంకాస్త ఎక్కువ జరిగింది. ఈ ఎన్నికల్లో ఎందుకు ఎక్కువ జరిగింది అనేది కూడా ఆ వీడియోలో నేను చెప్తాను. ఎస్ఐ పోలీసులపై వైకాపా మోకల దాడి, 3 గంటల పాటు నిర్బంధం. తెలుగు యువత నాయకుడు కారు ధ్వంసం చేయడాన్ని అడ్డుకున్నారని కసి, ఆలస్యంగా వెలుగులోకి చూసిన సంఘటన. తెదేపాకు ఓటేశారని వైకాపా మోకల దాడి, ఒకే కుటుంబానికి చెందిన 3కి తీవ్ర గాయాలు, కర్రలు రాడ్లతో విరుచుకుపడి గర్భిణి కడుపుపై తన్నిన నిందితులు. ఇదొక దారుణం. విశాఖపట్నంలో చూసారా, అదేదో ఏంటది తాడిపత్రి లేదా చంద్రగిరి లేదా మాచర్ల లాంటి ప్రాంతాలను ఆదర్శంగా తీసుకున్నారేమో. విశాఖపట్నం ప్రశాంతంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. అసలు అక్కడ వాళ్ళు గొడవలకు కూడా వచ్చే టైప్ కాదు. అటువంటిది విశాఖపట్నంలో టీడీపీకి ఓటేశారని ఇళ్ళకెళ్ళి కొట్టారంట. తెదేపాకు ఓటు వేశారన్న అక్కస్తో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మొక్కలు దాడికి తెగపడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. ఘటన గురువారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేశారంట. ఉత్తర నియోజకవర్గ పరిధిలో ఇది జరిగింది. అలాగే తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం, జేసీ దివాకర్ రెడ్డి తనయుడిని హెచ్చరించిన పోలీసులు. చేసేది లేక హైదరాబాద్ వెళ్ళిన కుటుంబ సభ్యులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాపం దశాబ్దాల పాటు చక్రం తిప్పారు జేసీ సోదరులు.
కానీ గత 5 సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్ రాకపోతే ఫస్ట్ బలయ్యేది వాళ్ళ ఫ్యామిలీనే, వాళ్ళు జోలకంటి వాళ్ళ ఫ్యామిలీ. టీడీపీ గవర్నమెంట్ రాకపోతే కనుక బలయ్యేది వీళ్ళిద్దరే. సరే, అది అయిపోయింది. కానీ సాక్షిలో చూద్దాం. సాక్షిలో బ్యానర్ వార్త, మళ్ళీ చరిత్ర సృష్టిస్తున్నాం. పాపం టీడీపీ గుండెల్లో రాయి పడిన కామెంట్ ఇది. జగన్మోహన్ రెడ్డి గారు అంత కాన్ఫిడెంట్గా ఏమాత్రం ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వకుండా, ఎటువంటి మొహంలో ఫేస్లో ఎటువంటి గుబులు కనిపించకుండా చాలా సునాయాసంగా 151కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, 22కు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తున్నాము అని చాలా పకడ్బందీగా చెప్పారు. జూన్ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తోంది. 59 నెలలుగా ప్రజలకు మంచి చేసాం, వచ్చే 5 ఏళ్ళలో మరింత మేలు చేద్దాం. విజయవాడలో ఐపాక్ ప్రతినిధుల సమావేశం. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సరళి ఫలితాల అంచనాపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామని, మళ్ళీ అధికారంలోకి రాబోతున్నామని ధీమా వ్యక్తం చేశారంట. సో డీబీటీ చెల్లింపులు ప్రారంభమయ్యాయంటండి. వైఎస్ఆర్ ఆసరాకు 1480 కోట్లు ఇచ్చారంట. సో పేదల మీద ప్రేమ పుట్టింది, పేదల మీద ప్రేమ ఉన్నట్టే ఉంది. విమర్శలు వస్తుండటంతో డీబీటీ పథకాలకు డబ్బులు ఇస్తున్నారు. సో ఆసరాకు 1480 కోట్లు ఇచ్చారు, విద్యాదీవునికి 502 కోట్లు ఇచ్చారు. సో మొత్తానికి ప్రభుత్వం అయితే ఇస్తుంది అన్నట్టు. తర్వాత గోపిరెడ్డి హత్యకు చెదలవాడ కుట్ర. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెదలవాడ అరవింద్ బాబు ఇల్లు కేంద్రంగా కుట్ర. గోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం. అనంతరం అరవింద్ బాబు హౌస్ అరెస్ట్. లేదండి, తప్పండి. ఎందుకంటే చెదలవాడ అరవింద్ బాబు గారు ఆ రోజు గొడవను కూడా మ్యాక్సిమం ఆపారు. అరవింద్ బాబు గారు ఆపకపోతే ఆ రోజు గొడవ ఇంకా చాలా పెద్దదయ్యేది. ఎందుకంటే టీడీపీ వాళ్ళు చాలా కసిగా ఉన్నారు. ఆ రోజు టీడీపీ వాళ్ళు చేతిలో కర్రలు కత్తులు పట్టుకొని వైసీపీ వాళ్ళ మీదకి గొడవకి వెళ్ళడానికి చాలా రెడీగా మానసికంగా శారీరకంగా సిద్ధమై ఉన్నారు. కానీ అరవింద్ బాబు గారు మ్యాక్సిమం ఆపాడు. ఆయన వద్దు వద్దు వద్దని ఆ రోజు నైట్ 11-12 టైంలో కూడా అరవింద్ బాబు గారు ఆపారు. పోలీసుల కోసం వెయిట్ చేశారు. ఎందుకంటే ఆ రోజు నైట్ 11:30కి నేను కూడా మాట్లాడా. అటు వైసీపీ వాళ్ళతో మాట్లాడాను, ఇటు టీడీపీ వాళ్ళతో మాట్లాడాను, చెదలవాడ అరవింద్ బాబు గారితో కూడా మాట్లాడా అసలు ఏం జరుగుతుంది అక్కడ అని. ఆ రోజు నైట్ పోలింగ్ జరిగిన రోజు నైట్ 11:30కి నేను మాట్లాడి ఆ రోజు నైటే ఒక వీడియో కూడా చేశాను. కొంచెం లేట్ నైట్లో ఒక వీడియో కూడా చేశాను ఆ రోజు పోలింగ్ డే రోజు. ఆ వీడియో చేసిన తర్వాత కూడా పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిందా లేదని నేను ఫాలో అప్ చేస్తూనే ఉన్నా. ఎందుకంటే ఆ రోజు అరవింద్ బాబు గారే కాస్త కూల్గా, ఎందుకంటే ఆయన కొంచెం సౌమ్యుడు, గొడవలకి వెళ్ళే టైప్ కాదు, ఆయనకు తెలుసు కాబట్టి. కానీ ఆ రోజు టీడీపీ శ్రేణులు యాక్టివ్గా ఉన్నారు. కోడెల గారు ఉన్నప్పుడు టీడీపీ శ్రేణులు ఎంత యాక్టివ్గా ఉన్నారో, గొడవలకు ఎంత సిద్ధంగా ఉన్నారో మొన్న అంత సిద్ధంగా ఉన్నారు. అరవింద్ బాబు గారి ప్లేస్లో ఇంకెవరున్నా సరే ఆ రోజు పెద్ద గొడవ జరిగేది. నాకున్న సమాచారం అయితే అది. మరి సాక్షిలో ఎందుకు ఇలా రాశారో కానీ అది తర్వాత చూద్దాం. తర్వాత చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు. గవర్నర్ నజీర్కు ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు. పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా. టీడీపీ ఫిర్యాదుల ఆధారంగా ఏకపక్షంగా చర్యలు. మిశ్రాపై న్యాయ విచారణ చేయాలి మంత్రి బొత్స. కొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారు. మంత్రి మేరుగు. సజావుగా కౌంటింగ్ జరగాలంటే మిశ్రాను మార్చాలి. ఇది. ఇక పాలన బాగుంటే పోలింగ్ పెరుగుతుందంట. ఇది రాజకీయ విశ్లేషకుల మాట అంట. మాట నెరవేర్చి ప్రభుత్వాలను మళ్ళీ ఎన్నుకుంటారంట. సో అదన్నమాట. పాలన బాగుంటేనే పోలింగ్ పెరుగుద్దని సాక్షిలో వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు రాసుకున్నారు. మరి ఆ మాత్రం రాసుకోకపోతే సొంత పేపర్ ఎందుకు? ఏమండి, అంతే కదా. అలా రాసుకోకపోతే సొంత పేపర్ ఎందుకు? ఇక పేదలకు చిల్లర, కాంట్రాక్టర్లకు కుమ్ముడు. జగన్ సర్కారు ద్వంద్వనీతి. పథకాల లబ్ధిదారులపై వివక్ష. ఆంక్షలు లేకున్నా చెల్లింపులేవి. 6 పథకాలకు 14,165 కోట్లకు గాను 1982 కోట్లు మాత్రమే విడుదల. కొద్దిమందికే ఆసరా విద్యా దీవెన. ఇంకా 12,183 కోట్లు పెండింగ్. అస్మదీయ కాంట్రాక్టర్లకేమో కోట్లు. 15వ తేదీనే 1,400 కోట్లు చెల్లింపు. చూసారా, దానిలో కూడా మతలబు ఉందన్నమాట. రైతులకు ఇన్పుట్ సబ్సిడీతో పాటు చేయూత, ఈబీసీ నేస్తం, ఆసరా, విద్యా దీవెన, కళ్యాణ్ మస్తు, షాదీ తోఫా పథకాలకు జగన్ బటన్ నొక్కి 4-5 నెలలు కావస్తోంది. 4-5 నెలలు ఎక్కడండి, మరీ రాస్తారు కానీ 3 నెలలండి. 3 నెలలు జనవరిలో నొక్కారు కదా, మనం కవర్ చేద్దామన్నా కవర్ చేయడానికి అవ్వట్లేదే. నిజంగా 4-5 నెలలు అయింది. ఈ 6 పథకాలకు సంబంధించి లబ్ధిదారులు మొత్తం 14,165 కోట్లు జమ చేయాల్సి ఉంది. ప్రభుత్వం చెబుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 1982 కోట్లు మాత్రమే విడుదల చేశారంట.
కాయరాజకాయ్ రాష్ట్రంలో బెట్టింగ్ బంగారు రాజులు కూటమి వైసీపీనా ఎన్ని సీట్లు పిఠాపురంలో పవన్ మెజారిటీ ఎంత పిఠాపురంలో పవన్ మెజారిటీ 40,000కు పైగా వస్తుంది భారీగానే వస్తుంది తిరుగులేదు పులివెందుల్లో కుప్పం పైన పందాలు లోకేష్ షర్మిల అవినాష్పై బెట్టింగ్స్ బెజవాడలో కేసీనారాయణ బ్రదర్స్పై కూడా 1,00,000 నుంచి 1,00,000 బెట్టింగ్లు కొడుతున్న పందెం రాయలు తెలంగాణలోనూ కాకరేపుతున్న పోయిను బెట్టింగ్లు గట్టిగా జరుగుతున్నాయి నిందితుడు సమన్లకు హాజరైతే అరెస్ట్ చేసే అధికారం ఈడీకి లేదు అని ఇంకోటి ఇచ్చారు. తర్వాత ఈ ఆఫీస్ అప్గ్రేడ్ నిలిపివేయండి, ఈ ప్రక్రియపై అనుమానాలు ఉన్నాయి, కొత్త సర్కారు ఏర్పడే వరకు నిలువరించండి, నోట్ ఫైల్స్ రికార్డులు భద్రపరచండి, హెచ్ఓడీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి, గవర్నర్కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ. కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయ్యేలాగా ఏదేదో చేద్దాం అనుకున్నారు. బదిలీలు కాదు కేసులు పెట్టాలి, వైసీపీ రౌడీల నియంత్రణలో అధికారుల వైఫల్యం చంద్రబాబు. పల్నాడులో ఏం జరిగిందో ప్రపంచం మొత్తం చూసింది, ప్రత్యేకంగా ఆధారాలు చూడక్కర్లేదు. పాప మీ ఫోటో చూస్తే చాలా బాధగా ఉందండి. ఆ మహిళల్ని ఇళ్ళకెళ్ళి కొట్టడం ఏంటండి బాబు, ఎంత దారుణం అండి, మహిళల్ని ఇళ్ళకెళ్ళి కొట్టారంటే. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.